హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే కథ చాలా విచిత్రమైంది. కథలోకి వెళ్తే రాత్రి 9 గంటలైంది. రవి ఒక పల్లెటూరులో కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. కుక్కల మాటలు తను వినగలడు. అతని ప్రియురాలి పేరు శాంతి. రోజు వీళ్ళిద్దరూ కలిసి ఊరికి దూరంగా వెళ్లి కూర్చొని మాట్లాడుకోవడం వీళ్ళకి అలవాటు. అలా ఒక రోజు రాత్రి 10 గంటలకు రవి, శాంతి ఇద్దరు కలిసి ఊరికి దూరంగా అడవిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా 3 దొంగలు అక్కడికి వచ్చారు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయని శాంతిని భయపెట్టారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. శాంతి భయపడి రవి నన్ను కాపాడు అని అరిచింది. హఠాత్తుగా దొంగలు కోపంతో ఆమెను పట్టుకుని కత్తులతో చంపేశారు. రవి ఏం చేయలేకపోయాడు. శాంతి రక్తంతో తడిసింది. రవి భయపడి ఇంటికి పరిగెత్తాడు. అతని పక్కన ఉన్న కుక్క టామీ ఇలా చెప్పింది: రవి, దొంగలు ఈ అడవిలో ఉన్నారు. శాంతిని చంపిన వాళ్ళు అడవిలో ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పింది. టామీ రవికి సహాయం చేయాలనుకుంటుంది. కానీ రవికి దొంగలను చంపే అంత ధైర్యం లేదు. ఇలా కొద్ది రోజులు జరిగాక ఒక రోజు రాత్రి 12 గంటలకు రవి ఇంట్లో చీకటి కమ్ముకుంది. శాంతి దెయ్యం అయ్యి వచ్చింది. నల్లటి పొడవైన జుట్టు, ఎర్ర కళ్ళు, చేతిలో కత్తి పట్టుకొని, రవి, నన్ను కాపాడలేకపోయావు, ఇప్పుడు దొంగలను నేను చంపాలి అని అరుస్తుంది. రవి టామీని ఇలా అడుగుతాడు: దొంగలు ఎక్కడున్నారు చెప్పు అని టామీని అడుగుతాడు రవి. అడవిలో ఒక గుహలో ఉన్నారని టామీ చెప్తుంది. రవి చాలా కోపంతో నేను దొంగలను పట్టుకుంటానని ఆ అడవిలోకి వెళ్తాడు. టామీ దొంగల గుహను చూపిస్తుంది. రవి గుహలోకి వెళ్తాడు. 3 దొంగలను చూశాడు. వాళ్ళ చేతిలో కత్తులు ఉంటాయి. రవి చాలా భయపడతాడు. అతను దొంగలను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ అతనికి అంత శక్తి లేదు. టామీ అరిచింది: రవి, శాంతిని పిలువు అని చెప్తుంది. శాంతి దయ్యం అక్కడికి వస్తుంది. శాంతి దయ్యం అక్కడికి రాగానే దొంగలు చాలా భయపడతాడు. ఎవరు నువ్వు అని అరుస్తారు. నన్ను చంపిన వాళ్ళు మీరే కదరా అని శాంతి ఒక్కసారిగా దొంగలను చంపడం మొదలు పెడుతుంది. మొదటి దొంగను తలపై కత్తితో కొడితే మిగతా ఇద్దరిని చేతులతో ఒత్తి చంపేస్తుంది. గుహలో గోడలు మొత్తం రక్తంతో తడుస్తాయి. ఇదంతా రవి చూస్తుంటాడు. ఆ రోజు రవి 1 గంటకి ఇంటికి వెళ్తాడు. శాంతి ముందుకు వచ్చి, నీ వల్ల నా ఆత్మ శాంతి అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ టామీ ఇలా అంటాడు: శాంతి నిన్ను వదలదు, మళ్ళీ తిరిగి వస్తుంది అని. గాయ్స్, ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ శాంతి మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పండి. గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.